లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. तो मैं आपको राखी बांध दिया, मेरा पैसा कहाँ है? पैसा मेरे पास है। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇలా సోదరిమణులు సోదరుల మధ్య జరిగే ఒక గొప్ప పండుగ. అంటే వాళ్ళ బంధానికి ప్రతీకగా నిలిచే ఒక రక్ష లాంటిదనమాట. అలాంటి రాఖీ పండుగ అందరికీ ఒకలా ఉండదు కదా. ఎంతో మంది అనాథలు ఉన్నారు, ఆశ్రమం లేకుండా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి మరి రాఖీ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారు? సో అలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఇక్కడ మనం అన్నా సేవా ఫౌండేషన్లో ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది అనాథలు, నిరాశ్రయులు, మానసికంగా ఎదుగుదల లేనటువంటి వాళ్ళకి ఇక్కడ కొంతమంది సేవా దృక్పథంతో, సేవా భావంతో రాఖీ పండగకి మేమున్నాము, మేము కూడా మీకు బంధువులు లాంటి వాళ్ళమే, మీలో ఒక అన్నగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా ఈ బంధాలన్నీ కూడా మా ద్వారా మీరు నెరవేర్చుకోండి అని ఒక గొప్ప భావంతో ఒక గొప్ప కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మనం వైరా రోడ్లోని అన్నా ఫౌండేషన్లో ఉన్నాం. సో ఇక్కడ మనం కూడా మన సుమన్ టీవీ ద్వారా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులు కానీ అనాథలకు కానీ రాఖీ పండుగ అయితే మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాము. ఓకేనా రండి. సో ఈరోజు నేను కూడా రక్షాబంధన్ సందర్భంగా ఇక్కడ అన్నా సేవా ఫౌండేషన్ అయితే రాఖీలు కడుతున్నాను. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే రాఖీ పండుగ అనేది ఒక అన్నయ్యకి, ఒక తమ్ముడికి రక్షగా ఉండాలని అయితే కడతారు. సో నేను కూడా ఈ అన్నా సేవా ఫౌండేషన్ అండ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవటం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ సార్ ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో నేను కూడా రాఖీలు కడుతున్నాను. యా, నేను కూడా ఒక చెల్లిగా, ఒక అక్కగా వీళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పేసి నిదర్శనంగా చెప్తున్నాను. ఎప్పుడు అన్న తమ్ముడే కాదు రక్షగా ఉండేది, అప్పుడప్పుడు అక్క చెల్లి కూడా రక్షగా ఉండాలని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తాను. భయ్యా हिंदी समझते, तेलुगु तेलुगु भी समझते? ओके, आपका नाम क्या है? संजीव सिंह। संजीव सिंह, ओके. अब बहुत सारा है आपका पास राखी. 3 साल तक का राखी। ओ, आप कहाँ से हैं? हम बिहार के। ओके, कितना साल से इधर है? यहाँ 3 साल। 3 साल से है. कैसे है इधर? इधर घर में थोड़ा प्रॉब्लम है, झगड़ा लगा है। हाँ. वो दारू पीता है, झगड़ा करता है। आप? नहीं, हम नहीं। हाँ. वो घर में। ओके, इसलिए आप इधर आ गए बच्चा का? नहीं है। हाँ. वो सब दूसरा का बच्चा है। तो मैं आपको राखी बांध दिया, मेरा पैसा कहाँ है? वैसे मेरे पास है, कितना है? ओ, बहुत सारा पैसा है. ओ नको नको, ऐसे मजाक में बोल दी. नहीं नहीं, मेरे को नहीं 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 नहीं, मजाक में बोल दिया. नको. सिस्टर को देता है। ఓ థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నాకు ఈ అన్న అయితే 20 రూపీస్ ఇచ్చారు చాలు. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నాకు బ్రదర్స్ లేరు అనమాట, ఓన్ బ్రదర్స్. నా ఫస్ట్ సంపాదన రాఖీ ద్వారా. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. मोनू? ओ, आपको तेलुगु आते, हिंदी? हिंदी भी आती है, तेलुगु। ఓహో, कहाँ से? ఎక్కడి నుంచి నువ్వు? मैं बिहार से आया हूँ। బీహార్ నుంచా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అన్నంకి వచ్చావా? ఓకే, ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉందా? వెరీ గుడ్. ఎప్పుడైనా కట్టారు ఎవరైనా రాఖీ? మంచిగుందా? ఓకే, నీకు రాఖీ కట్టా, నేను చెల్లి అవుతా. ఓకేనా? ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఓకే. మీరు ఎక్కడ? ఓ ఓకే 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 ఓకే. సో అన్నయ్యకైతే ఇక్కడ అన్నకైతే మాటలు రావు, బట్ అయినా కూడా సరే మనసు అయితే బంగారా. నవ్వు చూసారా? స్మైల్ ఎంత క్యూట్ గా ఉందో కదా. సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా నవ్వుతున్నావు నువ్వు. నువ్వు సూపర్ గా నవ్వుతున్నావు. ఉంచుకో రాఖీ, తీయ మాకు. ఓకేనా? మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వస్తా. ఓకే. నీ పేరేం పేరు? అవునా? ఓకే, భోంచేసావా? వెరీ గుడ్. గట్టిగా వేసా, తెంచుకోకు.
సరేనా? ఓకే ఓకే. అప్పాకే మీ ఇద్దరికి తెలుగు వస్తుందా? తెలుగు వస్తాయి కొంచెం హిందీ సరిగా వస్తాయి నాకు తెలుగు వస్తుందా? ఓ ఎక్కడి నుంచి మీరు? ఏమి మీరు ఎక్కడి నుంచి? మా ఊరు మీ మా ఊరు. ఊరు గోండం ఆదిల్పల్లి నిజామాబాద్ ఓ ఇలా బాగా మాట్లాడుతున్నారా మీరు? అవునండి ఆ. ఆ, మా సారు మాకు హెల్ప్ చేయాలి, నాకు హెల్ప్ చేయాలా అని ఈ కోరుకొని మీరు ఆ. నాకు ఇంటికి పంపించాలా మా సారు అది అని చెయ్. అవునా? ఇంటికెళ్ళి ఏం చేస్తావు? ఏమని ఇంటికెళ్ళి ఏం చేస్తావు? ఏం నేను అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయ ఇట్లా ఆ. వ్యాపారం చేస్తానండి. అవునా? అవును. ఓహో గ్రేట్. ప్రణామ్. मम्मी अच्छी ఏ హ్యాపీ రక్షాబంధన్ మీకు. Thank you. ఓకేనా? ఓకే. మా సార్కి ఆ. చెప్పండి కదా ఆ, నేను చెప్తాను. ఏమైనా help చేస్తే మీకు తొందరగా ఇంటికి పంపించమని చెప్తాను. సర్కారు నుంచి ఇంకా ఉమ్. తొందరగా ఇంటికి పంపించాలని Sure. తప్పకుండా. ఓకే గట్టి కట్టనా? ఎందుకు? కడదాం. నువ్వు ఎక్కడి నుంచి? ఏ ఊరు మీది? जयपुर జైపూరా? ఓ రాజస్థానా? ఓహో థ్యాంక్ యూ. थैंक यू अंडा థ్యాంక్ యూ. मम्मी सब నీ పేరేం పేర్రా? రాఘవా? ఓకే ఎక్కడ మీది? ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడా? ఓకే నీకు అక్కగా ఉన్నాను అనుకో. ఓకేనా? ఏదన్నా ఉంటే నాకు చెప్పు. ఓకే చాలా రాఖీలు ఉన్నాయి కదా నీకు. ముద్దు పెట్టు. ఇచ్చే ఇచ్చే. ఏం పేరు నీ పేరు? యూస్లెస్. योर फर्स्ट ఓ ఇంగ్లీషా? गाइस पोस्ट ఓహో హిందీ? इस पोस्ट इस पोस्ट ఓహో लेटेस्ट ఓ కहाँ से आप? गाइस फाइट ఓకే ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు? बाय फाइट ఓకే నైస్ థ్యాంక్ యూ. సో చూసారు కదండి అన్నయ్యలు చిట్టి తమ్ముడు కూడా నేనైతే రాఖీ కట్టాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. చూసారు కదండి నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను నిజంగా. అంటే ఇంతమంది అన్నయ్యలకి రాఖీ కట్టడం, అది కూడా అన్న సేవా ఫౌండేషన్లో శ్రీనివాస్ గారి సమక్షంలో నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడ ఒక చిట్టి తమ్ముడు కూడా దొరికాడు. సో 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 హ్యాపీ. నాకు చెప్పా కదా నాకైతే అన్నదమ్ములు లేరు, బట్ ఇక్కడ ఈ రోజు ఇంతమంది అన్నలకి తమ్ముడికి రాఖీ కట్టడం అయితే అది ఫస్ట్ రాఖీ యాక్చువల్గా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీనివాస్ గారికి అయితే థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఇంతమందిని ఇలా ఒక చోటుకి చేసి మన ఇంట్లో ఒక్కరిని మనం చూసుకోవడానికే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కొంచెం మానసికంగా వాళ్ళు ఎదుగుదల లేకుండా ఉన్న వాళ్ళని. కానీ ఇంతమందిని ఇక్కడ ఒక చోట ఉంచి వాళ్ళకి టైం టు టైం ఇంత నీట్గా ఉంచుతూ వాళ్ళని వాళ్ళు కొద్ది గొప్ప కూడా అంటే కాస్త బెటర్ అయిపోయి వాళ్ళ ఆనందాలు నేను రాఖీ కడుతుంటే కూడా వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే నిజంగా అదైతే మాటల్లో చెప్పలేము. ఒకసారి అయితే మనం ఇప్పుడు శ్రీనివాస్ గారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, రాఖీ పండుగ శుభాకాంక్షలు ముందుగా మీకు. నాకు ఇంతమంది అన్నయ్యలు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి వీళ్ళ గురించి. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో దిక్కు మొక్కు లేకుండా ఇక్కడ మతి సింసం కోల్పోయి కళ్ళు లేక కాళ్ళు లేక మాటలు రాక మగవారై అనేక రకాల దుస్థితి కలిగి ఉండి మరి కాలం చేసిన గాయానికి విధి వంచితులై వీధి పాలై ఉన్నవారు. వీరికి అందరికీ అందరున్నారు, కానీ అందరికీ భారమై సమాజంలో ప్రత్యక్ష దైవ స్వరూపాల్లాగా దీనస్థితిలో దీనుడే దైవం అని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడో ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు, కానీ వీళ్ళ రూపంలోనే భగవంతుడు ఉన్నాడని భావిస్తూ మరి ఈ రోజున రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువులు అక్క చెల్లె తమ్ముడికి అన్నకి బంధాలు అనుబంధాలు కలిగి ఉండటం కోసం రాఖీ సందర్భంగా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటూ మా అన్న తమ్ముడు బాగుండాలా, మా అక్క చెల్లి బాగుండాలని ఒకరికొకరు దీవించుకుంటుంటారు. మరి అటువంటి కరువైన ఈ యొక్క
దీన సమాజం ఉన్నది. మరి వీళ్ళకి మేమున్నామంటూ మరి ఈ రోజున సుమన్ టీవీ యాంకర్ గారు ముందుకొచ్చేసి వీళ్ళు నాకు ఒక గొప్ప మాట అన్నారు, అన్నదమ్ములు లేరు, వీళ్ళే ఈ యొక్క అనాథలే దీనస్థితిలో ఉన్నవారే అన్నదమ్ములుగా భావించి ఈ రోజున మా అన్నదమ్ములకు కట్టిన రాఖీ కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నానని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచిన మానవతావాది, మానవ సేవయే మాధవ సేన నాను నిజం చేస్తున్నారు. మరి వీరిలాగా అందరు కూడా మంచి మనసు కలిగి ఉండి అందరినీ గౌరవించి అందరినీ ప్రేమించి అందరినీ ఆదరించి గుడికైతే ఎలాగైతే వెళుతున్నామో నమ్మిన దేవుళ్ళకి దేవతల దగ్గరికి, అలాగే ఈ యొక్క దిక్కుమొక్కు లేని వారంటే దేవుడితో సమానం అని భావించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటివరకు అన్నం ఫౌండేషన్లో అనాథలకి దిక్కుమొక్కు లేని వారికి ఆకలి అవసరాలు ఆరోగ్యాన్ని చూసుకుంటున్నటువంటి బాగా అండగున్నటువంటి మానవతా సమాజానికి ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా ఎందరెందరో ప్రజలు తెలుసుకొని ముందుకు వచ్చేసి ఆకలి అవసరాలు తీర్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు పేరు పేరున పాదవందనం చేస్తూ ఇక ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉంటే ఈ యొక్క దిక్కుమొక్కు లేని అనాథలని మేము సేవ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి చక్కటి కార్యక్రమానికి మరి సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సార్, నిజంగా మేము కూడా అందరికీ అదే చెప్తున్నాము. మన సుమన్ టీవీ ద్వారా కూడా ఎవరైనా సరే మన కొంచెం ఒక టైం మనం ఎలాగైతే గుడికి వెళ్తున్నామో అలాగే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి వీళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయండి, అంతకంటే ఇంకా వాళ్ళకి ఏమీ అవసరం లేదని కూడా చెప్తున్నారు. సో మనకి ఇంకా అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది, దేవుడు కూడా అదే కోరుకుంటాడు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తో మే ఆప్కో రాఖీ బాంధియా, మేరా పైసా కహాं है? पैसा मेरे पास है,